ఊరక ఈలలు వేసుకోవటం, గోలలు చేసుకోవటం, ఆ కత్తులు పట్టుకోవటం, పొట్టేలు నరుక్కోవటం, అంతవరకే వాళ్ళకి తెలుసు. చెయ్యకపోగా కూడా మళ్ళీ కల్తీ మద్యం తయారు చేసి అమ్మేసుకున్నారు. అవి అమ్మేసుకొని ఆ డబ్బులే మళ్ళీ జనానికి ఏం చేశారంటే మళ్ళీ అమ్మఒడేశారు. ఆ డబ్బులే, ఆ కల్తీ మద్యం డబ్బులే తీసుకొచ్చి అమ్మఒడేశారు. అన్న నమస్తే, మీ పేరన్నా? నా పేరు కాసిం. అన్న ఏం చేస్తారు? నేను ఆటో డ్రైవర్ని. ఏంటన్నా ఏం చెప్తారు ఈ ప్రభుత్వం గురించి? అసలు మీ ఒపీనియన్ ఏంటి అసలు? ప్రభుత్వం గురించి అయితే బ్రహ్మాండంగా ఉంది, ఇబ్బంది ఏం లేదు. అది అంటే అసలు ప్రభుత్వం చంద్రబాబు వచ్చి 20 నెలల కాలంలోనే దోచుకో అన్న కాన్సెప్ట్తో వ్యవహరిస్తున్నాడు. ప్రజల గురించి ఆలోచించే తత్వం తండ్రి కొడుకులకు కానీ ఇటు జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ కానీ లేదు అంటున్నారు. మరి దోసుకో అనేది కాన్సెప్ట్ వాళ్ళ అమరావతిని ఇప్పుడు చూస్తే అర్థమైపోతుంది ఏంటి దాని పొజిషన్ ఏంటి అని. అక్కడ చూస్తే ఆ డెవలప్మెంట్ ఏంటో చూస్తే ఆ రోడ్లు అవన్నీ మేము తిరగడానికి కానీ ఎలా ఉన్నాయి ఏంటి అనేది చూస్తే బ్రహ్మాండంగా ఉన్నాయి. అది మేము వెళ్ళే ప్రయాణానికి ఆటో డ్రైవర్లకైనా సరే ఎవరికైనా సరే బ్రహ్మాండంగా ఇబ్బంది లేకుండా ఉన్నాయి. అది మరి ఎందుకనన్నా వైసీపీ నాయకులు అసలు ప్రజలను పట్టించుకోవట్లేదు, డెవలప్మెంట్ ఏమీ చూపించట్లేదు, మోసం చేస్తున్న ప్రజలు అంటున్నారు. ఎందుకని? మోసం చేసింది వాళ్ళు. ఇక్కడ ప్రభుత్వం కరెక్ట్గా చేస్తుంది పని. చేసే ప్రభుత్వాన్ని వంకలు పెట్టి ఏదో చేయాలా, వాళ్ళు ఏదో ఇదిలో అభివృద్ధిలోకి రావాలని కోరుకుంటుంది వాళ్ళు. అలాంటిది కాదు. ఇక్కడ ఏంటంటే కాన్సెప్ట్ ఏం జరుగుతుందంటే ఉన్నది ఉన్నట్టుగా కళ్ళకి కరెక్ట్గా సరిచూసుకునేటట్టుగా ఉంది. అది ఇవాళ చూడండి, మీరు కృష్ణానది మధ్యలో నుంచి బ్యారేజ్ చేసేస్తే డైరెక్ట్గా 5 నిమిషాలు వెళ్ళిపోతున్నాం. అంటే రైతులను పట్టించుకున్న ప్రభుత్వం మాది. రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి వాళ్ళకి ఎన్నో రకాల వాళ్ళకి కావాల్సిన నిధులు అందించాము, సబ్సిడీ ద్వారా విత్తనాలు అందించాము అంటున్నారు. మరి రైతు ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి అదే అంటున్నారు. మరి ఇప్పుడు రైతు భరోసా విత్తనాలు ఇవ్వలేదని ఎవరన్నా చెప్పారా? రైతులు ఎవరన్నా చెప్పారా? ఎవరు చెప్పలేదు కదా ఇంతవరకు. చెప్పిన వాళ్ళు ఎవరు లేరు. ఏంటి రైతు భరోసా అనేది నెంబర్ 1గా ఉంది. బాధ ఏం లేదు. వాళ్ళ టయానికి వాళ్ళు పడేస్తున్నాడు, ఇబ్బంది ఏం లేదు. అంటే రైతులను ఆదుకున్న ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అంటున్నారు. రైతుల్ని వైసీపీ ప్రభుత్వం ఎప్పుడు ఆదుకోలేదండి. అది ఎందుకంటే ఎలా ఆదుకున్నాడు? ఇప్పుడు ఒక రేటు ఉందనుకోండి, ఆ రేటు కట్టేసేసి దాని మీద నిల్వ ఉంచేసి సరుకు మిర్చి యాడ్డే ఉందనుకోండి, సుమారు చెప్తాం, మిర్చి యాడ్లో ఎన్నాళ్ళు పెడతారు? ఏసీలో కాయలు పెట్టేసేసేసి దాన్ని పెట్టేసి నిల్వ ఉంచి ఆ అద్దె డబ్బులన్నీ వసూలు చేసేసేసి మళ్ళీ రిటర్న్ వాళ్ళకి నష్టం వచ్చేటట్టు చేశారు మళ్ళీ రైతులకి. అండి, మద్యపానం గురించి మాట్లాడుకుంటే గత ప్రభుత్వంలో అసలు పూర్తిగా మద్యపాన నిషేధం చేసిన తర్వాత ఓట్లు పెడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఈరోజు లిక్కర్ స్కామ్లో కారుమూరి నాగేశ్వరరావు కానీ, గతంలో జోగి రమేష్ కానీ ఎంతోమంది నాయకులు జైలుకి వెళ్తాం కానీ ఈ రోజున సిట్టు విచారణ జరుగుతుంది. ఏంటి దాని మీద మీ అభిప్రాయం ఏంటి అసలు లిక్కర్ స్కామ్ గురించి? ఇప్పుడు వాళ్ళు మద్యపాన నిషేధం చేస్తామన్నారు కదా, ఎక్కడా చేయలా, ఎప్పుడూ చేయలా. ఆ చెయ్యకపోగా కూడా మళ్ళీ కల్తీ మద్యం తయారు చేసి అమ్మేసుకున్నారు. అవి అమ్మేసుకొని ఆ డబ్బులే మళ్ళీ జనానికి ఏం చేశారంటే మళ్ళీ అమ్మఒడేశారు. ఆ డబ్బులే, ఆ కల్తీ మద్యం డబ్బులే తీసుకొచ్చి అమ్మఒడేశారు. ఇవాళ పరిస్థితి ఎలా ఉందంటే, ఇవాళ మీరు అన్నా క్యాంటీన్లో చూడండి ఎలా ఉందంటే, 5 రూపాయలు పెడితే ప్రతి పేదవాడు కడుపు నింపుకొని పోయే పరిస్థితి ఉంది. అలాంటి పరిస్థితుల్లో మరి ఇంకా అలా మాట్లాడితే మనం ఏం చేస్తాం? మరి గతంలో ఎందుకని పెట్టలేదన్న అన్న క్యాంటీన్లు అనేది? వాళ్ళ చేత కాదు. అది పెట్టాలంటే వాళ్ళకి వల్ల కాదు. అది మెయింటైన్ చేయాలంటే అది వల్ల కాదు. ఎందుకంటే అది ప్రజాప్రభుత్వం అంటున్నారు. మరి ప్రజల గురించి ఆలోచించే తత్వం ఉంటే 5 రూపాయలు అన్న క్యాంటీన్ పెట్టాలి, లేదా దాని మీద రాజశేఖర్ పేరు మార్చుకుని రాజన్న భోజనాన్ని పెట్టాలి. మరి ఎందుకని పెట్టలేదంటారు? ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారి పేరు మీదనే అన్నా క్యాంటీన్ నడపచ్చు. వాళ్ళు రాజశేఖర రెడ్డి గారి పేరు మీదనే అన్నా క్యాంటీన్ నడపచ్చు. కానీ ఎందుకని తీసేశాడు? నష్టం వస్తుంది, మనకు లాభం లేదు, ఇది మనకు వల్ల అవదు అని చెప్పేసి చేయలే. మరి ఫైనల్గా 2029లో ఎవరు గెలుస్తారు మీ అభిప్రాయం ఏంటి? నా అభిప్రాయం అయితే కంపల్సరిగా ఇంకా 15 సంవత్సరాల దాకా
ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉంటారు. అసలు 3 పార్టీలు కాదు 30 పార్టీలు కలిసి వచ్చిన వైసీపీ విజయాన్ని ఎవరో ఆపలేరు అంటున్నారు మరి. వాళ్ళు అనుకుంటారు మామూలుగా నార్మల్గా. అది అవదు, అది అయ్యే పని కాదు. అయితే మళ్ళీ ఇదే ప్రభుత్వం కోరుకుంటున్నారు అయితే. ఇదే ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. కానీ వైసీపీ ప్రభుత్వం అనేది మాయమైద్ది. ఇంకా వచ్చే ఏముండదు, ఏం లేదు, అయిపోయింది. అన్న అలా అంటారు. పక్కన వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి ఎక్కడ బయటికి వెళ్ళినా సరే మామూలుగా లేదు, జనంలో మామూలుగా క్రేజ్ పెరిగిపోయింది జగన్మోహన్ రెడ్డికి అంటున్నారు మరి. ఊరక ఈలలు వేసుకోవటం, గోళలు చేసుకోవటం, ఆ కత్తులు పట్టుకోవటం, పొట్టేలు నరుక్కోవటం, అంతవరకే వాళ్ళకి తెలుసు. వాళ్ళు అర్థమైపోయింది జనానికి కూడా. వీళ్ళు ఏంటంటే రౌడీ షీటర్లు, ఇదే పరిస్థితి. ఈ పార్టీ వైసీపీ పార్టీ అంటేనే రౌడీ షీటర్ పార్టీ, కుదరదు మనకి అని చెప్పేసి వదిలేశారు. నా పేరు మౌలాలి అండి. ఏం చేస్తారు? సైకిల్ షాప్, సైకిల్ మెకానిక్. ఏంటి ఎలా ఉంది ప్రభుత్వం పనితీరు? ఎలా ఉంది? 2 నెలలు అవుతా ఉంది. ప్రభుత్వం బాగుందండి. నాలాటోడికి చాలా మందికి చాలా చేశాడండి. ప్రతివాళ్ళకి చాలా మంది చాలా సహాయం చేశాడండి. ఆయన నాటోడు ఉండాల్సిందండి రాజకీయంలో. అసలు కూటమి ప్రభుత్వం వచ్చిన 20 నెలల్లోనే అసలు ప్రజలను పట్టించుకోవట్లేదు, ప్రజలు మోసం చేస్తా ఉంది కూటమి ప్రభుత్వం అంటా ఉన్నారు మరి. ఏం లేదండి, అంతా ఉట్టి డావు మాటలండి. ఎన్ని డావు మాటలు. బాబాయ్ మీరు కూటమి ప్రభుత్వం వచ్చి 20 నెలలు అవుతుంది, బాగుంది అంటున్నారు. అసలు ఏ పరంగా బాగుంది? అసలు ఏ పరంగా బాగుంది? నా వరకు చెప్తున్నాను. నాకు ఏం లేదు, బడ్డీ ఇచ్చారు, బతకడానికి 10,000 ఇచ్చారు. ఇప్పుడు శుభ్రంగా పని చేసుకుంటున్నాను. ఇంకా అంతగా చెప్పేది ఏముంది? అలా నాలాటోళ్ళకి ఎంతోమంది సాయం చేశారు ఆయన. రిక్షా బళ్ళు కానీ, 4 చక్రాల బళ్ళు కానీ, తోపుడు బళ్ళు కానీ ఎంతోమందికి ఇచ్చారు. ఇంకా అంతకని చెప్పేది ఏముంది? ఇస్త్రీ బళ్ళు కానీ. అంటే గతంలో ఇవ్వలేదు ఇవన్నీ? గతంలో ఇవ్వలేదంటే ఎవరిచ్చారు? ఎవరిచ్చారండి? ఎవరికి ఇచ్చిందో పాలకులేమో సామాన్యులకు మంచి చేసిన ప్రభుత్వం మాది, డెవలప్మెంట్ చూపించాము, పథకాలు ఇచ్చామని చెప్పి అంటున్నారు. ఇచ్చారుగా, కనపడుతుంది జనాలకి. గత ప్రభుత్వంలో ఏం డెవలప్మెంట్ అయిందండి? ఎవరికైనా చేశారా? లేకపోతే ఏదైనా అయిందా? ఏం డెవలప్మెంట్ అయింది చెప్పండి. ఈ ప్రభుత్వం వచ్చినాక జనాల ఇప్పుడు పార్టీ రూపంలో కానీ ఏదైనా ఏది కార్డులు ఇచ్చారు కదా, కార్డులు ఏది సభ్యత్వం కార్డులు కానీ ఎన్ని వేల కార్డులు వచ్చినాయి లెక్కేసుకొని తెలిసింది జనాలకి. జనాలు టీడీపీలో ఎంతమంది కలిశారు అంత తెలిసింది కదా. మనకు వాళ్ళు వచ్చినా మనకు చేసేది లేదు, మనకు చేసిన మనిషిని చెప్పుకోవాలి కదా. జగన్మోహన్ రెడ్డి పాలనలో పథకాలు టైం టు టైం, ఒక నెల ఈ పథకం, మరి ఇంకో వచ్చే నెల ఇంకో పథకం అని చెప్పి ప్రజలు కూడా వేచి చూస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి మనం అందుంటే పథకాలు ఇచ్చేవాడు అంటున్నారు. మరి ఇచ్చేవాళ్ళకి ఇచ్చే ఉంటారండి, అందిన వాళ్ళకి అందిద్ది, అందిన వాళ్ళకి ఏమి లేదు. ఆయన ఇవ్వలేదని నేనేట చెప్పగలను? మనం చూడండి, మనం చెప్పలేము. మా పార్టీ బట్టికి, టీడీపీ పార్టీ బట్టికి పనులు చేస్తుంది చాలా వరకు. మాలాంటి రోడ్డు పక్కన బతికే వాళ్ళకి చాలా మంది సాయం చేశారు, అంతవరకు తెలుసు. మరి డెవలప్మెంట్ చదువుకున్న పిల్లలకి ఏ విధంగా డెవలప్మెంట్ చేయాలని చదువుతున్నా, జాబ్స్ పరంగా కానీ? చదువుకున్న వాళ్ళకి ఫీజు రిమెంట్ ఇస్తుంది కదండి. ఫీజు రిమెంట్ ఇస్తుంది, వాళ్ళకి స్కాలర్షిప్లు వస్తున్నాయి. తర్వాత లేని వాళ్ళ పిల్లలకి ఏదైనా అవసరం అయితే సీట్లు ఇప్పిస్తున్నారు. కాలేజీ సీట్లు కావాలంటే వెళ్ళి అడిగితే ఇప్పిస్తున్నారు బోండమ్మ గారు. అంతకన్నా చేసి పెట్టేది ఏముందండి జనాలు.